విద్యార్థులందరికీ నమస్కారము. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని 3వ పాఠమైన శతక మాధుర్యం పాఠం గురించి తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి ననగంబనుచున్ గూనుము ధర్మపదంబును దానెరిగినేంత మరువదగదు కుమారా. ప్రశ్నలు. 1. మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? 2. దేనిని మరువకూడదు? 3. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి? ఉద్దేశం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. కవుల పరిచయాలు. 1. మారద వెంకయ్య 1550 నుంచి 1600 వరకు మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతిబోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. 2. ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ధూర్జటి ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీ మహాత్మ్యం రచించారు. 3. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లావాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధగురు బోధ, వీరకాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. 4. వేమన క్రీశ 1652 నుంచి 1730 వరకు మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన అనంతపురం జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది ఛందంలో పద్యాలను రచించారు. 5. ఏనుగు లక్ష్మణకవి క్రీశ 1720 నుంచి 1780 వరకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు. 6. శ్రీమతి దార్ల సుందరీమణి 19వ శతాబ్ది కవయిత్రి. గుంటూరు జిల్లాలోని చెర్లగుడిపాడులో జన్మించారు. 1833లో భావలింగ శతకం రచించారు. 7. త్రిపురనేని రామస్వామి చౌదరి క్రీశ 1887 నుంచి 1943. కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుసామి శతకం, సూతపురాణం, ఖూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. 8. షేక్ మహమ్మద్ హుస్సేన్ 20వ శతాబ్దానికి చెందిన కవి. పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం వంటి రచనలు చేశారు. 9. గాడేపల్లి సీతారామమూర్తి క్రీశ 1935 నుంచి 2018 వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. 10. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు క్రీస్తుశకం 1460 నుంచి 1548 వరకు మధ్య కాలానికి చెందిన కవి. పదకవిత. పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని 2వ కుమారుడు సుదర్శన రగడ వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు. ప్రక్రియ శతకం. 100 పద్యాల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా గాని, అర్ధపాదంగా గాని, పాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
ఒకటి పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణ ప్రపూర్ణుడా పలుకుల బల్కబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండదా దొలకుచునుండుగాని మడి దొల్కునే నిండుగటంబు భాస్కర భావం భాస్కర వెలితికొండ తొణుకుతుంది గాని నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంట పరుషమైన మాటలను మాట్లాడడు 2 లేవో గానల గంధమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏలుల బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మనుప జాలింబొంది భూపాలురన్ సేవల్సేగబోదు రేలోకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర భావం శ్రీకాళహస్తీశ్వర ఈ అడవుల యందు తినుటకు కందమూల ఫలములు పండ్లు లేవా అనినచో ఉన్నాయి నివసించడానికి గుహలు ఉన్నాయి త్రాగడానికి నదులలో నీరు ఉన్నది మనస్సులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షము నిచ్చుచుండగా దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు 3 సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులెలలోన కాళికాంబ హంస కాళికాంబ భావం ఓ కాళికాంబ సత్యం నిజం శీలం స్వభావం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతియుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు 4 భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమ భావం ఓ వేమ భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం ఆత్మ నుండే జనిస్తుంది కష్టపడితేనే అన్నీ సాధ్యం అవుతాయి ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నిటికీ మూలం 5 నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నియతమై గాని యుగాంతమునన్ నీతి శ్లాఘ్యపదంబు దప్పురుగద నిత్యము ధీరోత్తముల్ భావం నీతివేత్తలు పొగిడినను నిందించినను సంపదలు నిలిచినను పోయినను మరణము అప్పుడే కలిగినను కల్పాంతమునకు కలిగినను ధీర గుణము గలవారు న్యాయ మార్గమును ఎన్నడునూ దాటిపోరుగదా 6 తెలివియోకింత లేనేడ దృప్తుడనే కరిభంగి సర్వమున్ దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనే మెలగితిం గతమయ్యే నితాంత గర్వమున్ భావం ఇంతకు పూర్వం ఏదో కొద్దిగా తెలుసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను కాని ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమి తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తూ ఉన్నాను 7 భావమెట్టులుండే బలుకట్టిదై యుండు పలుకులెట్టి వైనబనులు నట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాపభయ విభంగ భావలింగ భావం పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి మాటలెలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితం ఉంటుంది 8 మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షిజాతికి గూడ దెలియలేవే కుప్పుసామి భావం ఓ కుప్పుసామి తన భాషపై తన దేశంపై ప్రేమలేనివాడు మానవుడేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా మనిషి తన భాషపైన దేశముపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం 9 ఇది కాదదియను నదిక దిదియను నిది యదియు వదలి యదియో పదరున్ వదలని ముదముల బదలగా నదవదపడి చెదరి ఎనద హరిహరనాథ భావం ప్రభువు మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కాని అంతలోనే అది వద్దు ఇది
కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు, అది కాదు, ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు. 10 ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావముచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరం తరమిత్రత్వం మొసంగుటంగద సముద్రం బిచ్చునవారిగా పరమ స్వాదుజలంబులన్ భుజగ తల్ప వెంకటాద్రీశ్వర. భావం: ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే, సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. 11 శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు శాంత మాత్మ వివేక సాధనంబు మానమ్ము దనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవస్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తన కది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు గాన బుధులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచితలచి కలితలక్ష్మీస సర్వజగన్నివేశ విమల రవికోట సంకాస వెంకటేశ. భావం: అంతట వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ. పరాక్రమం, శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టారు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.